ఆ యొక్క 7వ ముద్ర విప్పబడినటువంటి తరువాత 7 బోరలు ఊదబడ్డాయి. ఆ యొక్క బోరలు ఊదబడినప్పుడు భయంకరమైనటువంటి విపత్తులు. మొదటి బోర ఊదబడినప్పుడు భూమి మీద 3వ భాగము కాలిపోయింది. 2వ బోర ఊదబడినప్పుడు సముద్రములోని 3వ భాగము నీరు రక్తముగా చేయబడింది. 3వ దూత బోరను ఊదినప్పుడు ఆ యొక్క నదులలోని 3వ భాగము నీరు చేదుగా చేయబడింది. 4వ బోర ఊదబడినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలోని 3వ భాగము పట్టబడింది ప్రకాశింపకుండునట్లుగా. 5వ బోర ఊదబడినప్పుడు ఆ యొక్క అగాధములో నుండి వచ్చేటువంటి పొగలో నుండి భయంకరమైనటువంటి మిడతలు వస్తాయి. ఆ మిడతలు మనుష్యులను 5 నెలలు బాధపెట్టేటువంటి అధికారం వాటికి ఇవ్వబడినప్పుడు మనుష్యులు మరణాన్ని వెతుకుతారంట. అయ్యో, నేను చనిపోతే మంచిది, బాధను తట్టుకోలేనని, మరణము పొందాలని కోరుకుంటారంట. అయితే దేవుని వాక్యం తెలియజేస్తుంది 9వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో, ఆ దినములలో మనుష్యులు మరణమును వెదకెదరు కానీ అది వారికి దొరకదు. వారు మరణము పొందాలని కోరుకుంటారు కానీ అది వారి నుండి వెళ్ళిపోతుంది. అంత భయంకరమైనటువంటి దినాలు. ఆ యొక్క 7 బోరలు ఊదబడుతూ ఉన్నప్పుడు భయంకరమైనటువంటి విపత్తులు సంభవిస్తూ ఉన్నా వారు మారు మనసు పొందలేదు. దేవుని కోపము చేత నిండినటువంటి ఆ యొక్క 4వ పాత్రను సూర్యుని మీద కుమ్మరించినప్పుడు ఆ యొక్క సూర్యుడు మనుష్యులను అగ్ని చేత కాల్చేటువంటి అధికారం ఇవ్వబడినప్పుడు మనుష్యులు వేదన పడి కేకలు వేస్తారంట, కానీ మారు మనసు అయితే పొందరంట. దేవుని కోపం చేత నిండినటువంటి ఆ యొక్క 5వ పాత్ర ఆ యొక్క క్రూర మృగము యొక్క సింహాసనం మీద కుమరించబడినప్పుడు దాని రాజ్యము చీకటి కమ్మినప్పుడు మనుష్యులు అల్లాడిపోతారంట, నాలుక ఎండిపోతుందంట. అలాంటి పరిస్థితుల్లో కూడా మనుషులు మారు మనసు పొందలేరు. ఆ మనుష్యులు దేవుని కోపం చేత నిండినటువంటి ఆ యొక్క 7 పాత్రలు కుమరించబడుతూ ఉన్నా మారు మనసు పొందలేదు. ఆ గ్రంథము విప్పబడడానికి ముందే విప్పబడినటువంటి గ్రంథాన్ని నీకు ఇచ్చాడు. సరి చేసుకుంటావా వాక్యము ద్వారా? ఆ యొక్క బోరలు ఓదబడ్డానికి ముందే యేసు క్రీస్తు ప్రభువుల వారే దేవుని బోరగా ఈ భూమి మీదకి వచ్చి ఆయన మనం ఎలా జీవించాలో, ఎలా మన మనస్సులను మార్చుకోవాలో బోధించాడు. హల్లెలూయా. మార్చుకుంటావా ఆ యొక్క బోర, ఆ యొక్క మాటలను బట్టి? దేవుని కోపము చేత నిండినటువంటి ఆ యొక్క 7 పాత్రలు ఈ యొక్క భూమి మీద కుమ్మరించబడ్డానికి ముందుగానే యేసు ప్రభువుల వారే ఆయన ప్రేమ కలిగినటువంటి పాత్రగా నీ కొరకు నా కొరకు కుమ్మరించబడ్డాడు. హల్లెలూయా. ఆయన తన రక్తాన్ని కుమ్మరించాడు. దేవునికి ప్రీతికరమైనటువంటి పాత్రగా నీ కొరకు నా కొరకు ఇచ్చాడు. ప్రియ సంఘమా, రాత్రి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటావా? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ 5 విధములైనటువంటి చెడు మనస్సును గురించి హెచ్చరిస్తూ ఉన్నది. అందులో మొదటి మనస్సు ద్రోహము చేసేటువంటి మనస్సు, రెండవ మనస్సు అహంకారమైనటువంటి మనస్సు, మూడవది దుష్ట మనస్సు, నాలుగవది కపటమైనటువంటి మనస్సు, ఐదవది భ్రష్ట మనస్సు. ఈ యొక్క మనస్సును మనము మార్చుకొని పరలోక రాజ్యంలో చేర్చబడుటకే యేసు ప్రభువుల వారు సమస్త మానవుల కొరకు వచ్చారని చూశాం. ఈ యొక్క 2వ వర్తమానంలో మన యొక్క అంశము ఏమిటంటే, మారు మనస్సు పొందుటకు సమయము ఉండగానే మారు మనస్సు పొందుము. యేసు ప్రభువుల వారు తిరిగి త్వరలో రానయ్యుంటూ ఉన్నారు. ఎందుకు రానయ్యి ఉంటూ ఉన్నారంటే, ఎవరి మనస్సులైతే మారి నూతన పరచబడుట వలన రూపాంతరము చెందాయో వారిని ఆయనతో కూడా పరలోకమునందు ఉండునట్లుగా ఆయన తీసుకొని వెళ్ళడానికి రానయ్యి ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఒక సమయం అన్నటువంటిది మనిషికి ఇవ్వబడింది. ఆ యొక్క సమయము గతించిపోవుటకు ముందుగానే మనము మారు మనస్సు పొందాలని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ హెచ్చరిస్తూ ఉంది. చూడండి, అపోస్తుడైన పౌలు
హెబ్రీయులకు రాస్తూ 12వ అధ్యాయము 17వ వచనంలో అంటూ ఉన్నాడు. హెబ్రీయులకు రాస్తున్నటువంటి పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీరు విడుచుచు దాని కోసరము శ్రద్ధతో వెదకినను మారు మనస్సు పొందనవకాశము దొరకక విసర్జింపబడనని మీరెరుగుదురు గదా. పాత నిబంధనలో జరిగినటువంటి ఒక సంఘటనను అపోస్తుడైన పౌలు హెబ్రీ సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏశావు కన్నీరు విడిచాడు, కేకలు వేసి ఎలుగెత్తి ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడంటే తన తండ్రి అయినటువంటి ఇస్సాకు దీవెనల ఆశీర్వాదముల కొరకు. అయితే దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, ఏశావు ఆ యొక్క దీవెన ఆశీర్వాదములను పొందుకొనుటకు మారు మనస్సు పొందేటువంటి అవకాశము లేకపోయింది. సమయము దాటిపోయింది. ఆ రోజు ఆ యొక్క ఇస్సాకు ఏశావుకు ఇవ్వాల్సినటువంటి ఆశీర్వాదములను యాకోబు తీసేసుకున్నాడు గనుక ఇస్సాకు మారు మనస్సు పొందడానికి, ఆ యొక్క ఆశీర్వాదములను పొందడానికి అవకాశము లేకపోయింది. ఈరోజు యేసుక్రీస్తు ద్వారా నీ మనస్సును మార్చుకునేటువంటి ఒక గొప్ప అవకాశం, సమయాన్ని యేసు ప్రభువులు వారికి ఇస్తూ ఉన్నారు. అందుకోసమనే ఈ రాత్రి ఈ కూడికలు ఇక్కడ ఏర్పాటు చేయబడ్డాయి. అందుకోసమనే నీకు ఇష్టమున్నా ఇష్టము లేకపోయినా ఈ యొక్క యేసు ప్రభు మాటలు నీకు వినబడుతూ ఉన్నాయి. అందుకే యేసు ప్రభు యొక్క రక్షణ సువార్త అన్నటువంటిది ప్రపంచవ్యాప్తంగా ప్రకటించబడుతూ ఉన్నది. ఎందుకంటే ఆయన తిరిగి త్వరలో రానయ్యున్నాడు. ఆయన వచ్చినటువంటి తరువాత నీవు కన్నీరు కార్చి ఏశావు వలె ఎలుగెత్తి ఏడ్చి ప్రభువా నన్ను కనికరించు అన్నా అది సమయము దాటిపోయినటువంటి పరిస్థితి కనుక మారు మనస్సు పొందేటువంటి అవకాశము లేకపోవచ్చు. అందుకోసమనే నీవు ఇప్పుడే సమయం ఉండగానే, నీవు బ్రతికి ఉండగానే, యేసు ప్రభు మాటలు నీవు వింటూ ఉండగానే నీ జీవితాన్ని సరి చేసుకోవాలి, నీ మనస్సును మార్చుకోవాలి, నీ మనస్సులోనికి, నీ హృదయంలోనికి క్రీస్తును ఆహ్వానించాలి, నీ మనస్సు మారాలి. అపోస్తుడైన పౌలు రోమీలకు రాస్తూ ఆయన ఏమంటూ ఉన్నాడంటే 12వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన ముగుట వలన రూపాంతరము పొందుడి. ఇప్పుడు దేవుడు మనకు ఒక సమయాన్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే మన మనస్సు మారి నూతన పరచబడుట వలన రూపాంతరము పొందేటువంటి అనుభవంలోనికి రావాలని. సాయంకాలము నేను దానియేల్ గారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన ఒక విషయాన్ని చెప్పారు. 4 సంవత్సరముల క్రితము మీరు బల్లిని గురించి చెప్పారు, ఆ వర్తమానం మా వాళ్ళకి ఇంకా గుర్తుంది అని. అప్పుడు నాకు మరొక విషయం గుర్తుకొచ్చింది. ఏమిటంటే దేవుడు మన మనస్సు మారి నూతన పరచబడుట వలన రూపాంతరము పొందాలని కోరుతూ ఉన్నాడు. దానికి ఒక చక్కటి ఉదాహరణ ఏంటంటే క్యాటర్పిల్లర్, అంటే దాన్ని నసపురుగు అంటారు, లేకపోతే గొంగలి పురుగు అంటారు. అది చూడ్డానికి చాలా అసహ్యంగా ఉంటుంది. ఎవరు దాన్ని ముట్టుకోవడానికి ఇష్టపడరు. మీద పడితే కూడా దాన్ని దులుపు వేసుకుంటారు. అలాంటి ఆ గొంగలి పురుగు మారి
నూతన పరచబడుట వలన రూపాంతరము చెందుతుంది. ఆ యొక్క గొంగలి పురుగు సీతాకోక చిలుక వలె మారుతుంది. సీతాకోక చిలుక చాలా అందంగా కనిపిస్తుంది. దేవుడు కూడా మన మనస్సు ఆ యొక్క గొంగలి పురుగు స్థితి నుండి మారి నూతన పరచబడి రూపాంతరము పొందే స్థితిలోనికి, అనగా ఆ యొక్క సీతాకోక చిలక వలె మారాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా. గమనించండి, నేను ఉదయం చెప్పినటువంటి 5 చెడ్డ మనస్సులను కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ శరీరానుసారమైనటువంటి మనస్సు అని పిలుస్తూ ఉంది. అందుకే పౌలు మీ యొక్క మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందాలి అని చెప్పడానికి ముందుగా ఆ రోమా సంఘముతో ఏమంటున్నాడంటే 8వ అధ్యాయము 6-7 వచనములు, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది, ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. ఈ యొక్క శరీరానుసారమైనటువంటి మనస్సు చెడ్డ మనస్సు, దుష్ట మనస్సు, భ్రష్ట మనస్సు, అహంకారమైనటువంటి మనస్సు, ద్రోహము చేసేటువంటి మనస్సు, కపటమైనటువంటి ఈ యొక్క మనస్సు దేవునికి విరోధమైనటువంటిది, దేవునికి లోబడేటువంటి స్వభావము లేనటువంటిది. అందుకే ఇది శరీరానుసారమైనటువంటి మనస్సు. ఈ యొక్క శరీరానుసారమైనటువంటి మనస్సు మారి నూతన పరచబడుట వలన రూపాంతరము చెందేటువంటి స్థితిలోనికి రావాలి. ఎప్పుడు రావాలంటే మనకు నచ్చినప్పుడు కాదు, మనకి ఇష్టం వచ్చినప్పుడు కాదు. చాలామంది తమ జీవితములను సరి చేసుకునే విషయంలో, తమ మనస్సులను మార్చుకునేటువంటి విషయంలో, దేవుని కొరకు బ్రతకాలి అని తీర్మానం చేసే విషయంలో నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఇల్లు కట్టుకున్నాక అని కొంతమంది అనుకుంటే, నా పిల్లలకు వివాహం అయిపోయినాక అని ఇంకొంతమంది నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత, ఇంకొంతమంది నాకు ప్రమోషన్ వచ్చినటువంటి తర్వాత, ఇంకొంతమంది నా జీవితంలో ఈ సమస్య తీరిపోయినటువంటి తర్వాత, ఇంకొంతమంది నాకు దేవుడు ఈ యొక్క అనారోగ్యము నుండి స్వస్థతను ఇచ్చినటువంటి తర్వాత అని పోస్ట్ పోన్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఒకవేళ నీవు మరణించినట్లయితే, లేకపోతే యేసు ప్రభువుల వారు తిరిగి వచ్చినట్లయితే, ఆయన వచ్చినటువంటి తర్వాత మారు మనస్సు పొందేటువంటి అవకాశము లేదు. అందుకోసమనే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో యేసు ప్రభువుల వారు ఆయన తిరిగి వచ్చుటకు ముందుగా ఈ యొక్క భూమి మీద ఏమి సంభవిస్తుందో యోహానుకు దర్శనములో తెలియజేస్తూ ఆయన 1వ అధ్యాయంలో అంటూ ఉన్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని ఆయన చెబుతూ 2-3 అధ్యాయములలో 7 సంఘములతో యేసు ప్రభువుల వారు మాట్లాడుతూ 5 సంఘములతో ఆయన మీరు మారు మనస్సు పొందాలని తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే నేను త్వరగా వస్తూ ఉన్నాను, నీవు మారు మనస్సు పొందాలి. పొందకపోతే మారు మనస్సు పొందేటువంటి అవకాశాన్ని కోల్పోతావు. అందులో మొదటి సంఘము ఎఫెసు సంఘము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనాన్ని మనము చదివినట్లయితే, ఇక్కడ యేసు ప్రభువుల వారి సంఘాన్ని ఎందుకు మారు మనస్సు పొందమని చెప్తున్నారో మనకు అర్థమవుతుంది. చదువుదాం. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చెయ్యుమో, అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. ఈ యొక్క ఎఫెసు సంఘంలో చాలా మంచి విషయాలు ఉన్నాయి. అంత మాత్రాన యేసు ప్రభువుల వారు ఆ సంఘములో ఉంటున్నటువంటి చెడు విషయాలను ఆయన చూపించకుండా, లెక్క చేయకుండా ఉండడం లేదు. మనందరిలో కూడా కొన్ని మంచి విషయాలు ఉంటాయి. అయితే అంత మాత్రాన మనము చెడు విషయాలను కలిగి జీవించొచ్చని కాదు.
చాలామంది క్రైస్తవులు ఏమనుకుంటారంటే, నేను ఈ యొక్క కూడికలకు వెళ్ళాను కాబట్టి ఈ 3 రోజులు, కొన్ని రోజులు నేను ప్రార్థన చేయకుండా ఉండొచ్చు, కొన్ని రోజులు నేను దేవుని వాక్యం వినకుండా ఉండవచ్చు, కొన్ని రోజులు నేను పరిశుద్ధంగా ఉండకుండా ఉండవచ్చు అని భ్రమపడుతూ ఉంటారు. లేదు, మనము సంపూర్ణముగా పరిశుద్ధులముగా బ్రతకాలని క్రీస్తు తన యొక్క పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరిచాడు. అందుకోసమని అపోస్తుడైన పేతురు ఆయన రాస్తూ మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో ఏమన్నారంటే, నేను పరిశుద్ధుడనై ఉన్నట్లుగా మీరు మీ యొక్క సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులై ఉండాలి. కొన్ని విషయాల్లో కాదు, మీకు నచ్చిన విషయాలలో కాదు, మీకు అనుకూలమైనటువంటి విషయాల్లో కాదు, మీరు పరిశుద్ధంగా ఉండగలిగినటువంటి విషయాలలో మాత్రమే కాదు, మీరు సమస్త విషయాలలో మన తండ్రి అయినటువంటి దేవుడు ఎలా పరిశుద్ధుడై ఉన్నాడో, యేసుక్రీస్తు ఎలా తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడో, ఆయన ఆత్మ ఎలా పరిశుద్ధాత్మగా ఉన్నదో మనము కూడా పరిశుద్ధంగా అన్ని విషయాలలో జీవించాలి. అందుకే ఈ యొక్క ఎఫెసు సంఘంలో ఉంటున్నటువంటి తప్పులను, లోపములను సరిదిద్దుకోవలసినటువంటి విషయములను యేసు ప్రభువుల వారు యోహాను ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. నీ ఆత్మీయ జీవితంలో నీవు పడిపోయావు, దేవుడు నీకు ఒక ఉన్నతమైనటువంటి స్థితిని ఇచ్చాడు, గొప్ప రక్షణనిచ్చాడు, నీ మనస్సును మార్చాడు, ఆయన నీ జీవితంలో అద్భుతాన్ని చేశాడు, నీవు ఎదురు చూసినటువంటి ఆ యొక్క ఆశ్చర్య కార్యాన్ని దేవుడు జరిగించాడు. అయితే నీవు ఇప్పుడు నీ ఆత్మీయ జీవితంలో పడిపోయినటువంటి స్థితిని కలిగి ఉన్నావు. కాబట్టి ఓ ఎఫెసు సంఘమా, నీవు మారు మనస్సు పొందాలి. ఏ స్థితిలో పడిపోయావో నీవు ఆ స్థితి నుండి బయటికి రావాలి. నీవు మొదటిలో ఎలాంటి క్రియలనైతే, ఎలాంటి విశ్వాసమునైతే నా పట్ల కలిగి ఉన్నావో అలాంటి జీవితాన్ని నీవు కలిగి ఉండాలి. ఒకవేళ నీవు మారు మనస్సు పొందకపోతే, నేను వచ్చే లోపల, నేను ఇస్తున్నటువంటి సమయము లోపల నీవు మారు మనస్సు పొందకపోతే, ఇదిగో నేను నీ దీపస్తంభాన్ని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో పెట్టాను, ఆ స్థానాన్ని కోల్పోయేటువంటి ప్రమాదం ఉన్నదని యేసు ప్రభువు వారు హెచ్చరిస్తూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి నీవు ఏ స్థితిలో ఉన్నావు? యేసు ప్రభువు నమ్ముకున్నావు, స్తోత్రం. దేవుని మందిరానికి వస్తున్నావు, స్తోత్రం. దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నావు, స్తోత్రం. ప్రార్థన చేస్తున్నావు, స్తోత్రం. అయితే నీ ఆత్మీయ జీవితంలో ఎక్కడైనా పడిపోయినటువంటి స్థితిని నీవు కలిగి ఉంటే, యేసు ప్రభువుల వారు వచ్చినప్పుడు మనము పడిపోయినటువంటి స్థితిలో కాదు, మనము చక్కగా నిలువబడేటువంటి స్థితిలో ఉండాలి. హల్లెలూయా. అందుకే యేసు ప్రభువుల వారు ఆయన రాకడను గురించి మాట్లాడుతూ ఏమన్నారంటే, లూకాసు వార్త 21వ అధ్యాయం 36వ వచనాన్ని మనం చదువుదాం. లూకాసు వార్త 21వ అధ్యాయం 36వ వచనం. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండండి. మీ ఆత్మీయ జీవితాలలో మీరు నిద్రపోయేటువంటి పరిస్థితి వస్తుంది. మీరు నిద్రపోయినప్పుడు మీ ఆత్మీయ స్థితి ఎక్కడ ఉన్నదో, ఎక్కడ పడిపోయారో మీరు గ్రహించలేనటువంటి స్థితి కనుక మీరు మెలకువగా ఉండాలి. మెలకువగా ఉండాలంటే మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ఎందుకంటే నేను వచ్చినప్పుడు మీరు నా ఎదుట పడినటువంటి స్థితిలో ఉండడం నేను చూడ్డానికి ఇష్టపడడం లేదు. నేను వచ్చినప్పుడు మీరు నా ఎదుట నిలవబడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. యేసు ప్రభువుల వారు తన రాకడను గురించే మాట్లాడుతూ మత్తయి సువార్త 24వ అధ్యాయం 30వ వచనంలో ఆయన అంటూ ఉన్నారు, ఎప్పుడైతే మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడుతుందో, ఎవరి మనసైతే మార్చుకోకుండా, ఎవరి మనసైతే నూతన పరచబడకుండా, ఎవరి మనసైతే రూపాంతరము చెందకుండా, ఎవరైతే దేవుడిచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగము చేసుకోకుండా మారు మనసు పొందేటువంటి అవకాశము ఇచ్చినా మారు మనసు పొందకుండా ఉండిపోయారో వారు తమ రొమ్మును కొట్టుకునేటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రాత్రి నీ మనస్సును మార్చుకునేటువంటి అవకాశం దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు.
నీ మనస్సును మార్చుకోగలిగితే నీవు అబ్రహాము రొమ్మును అనుకునేటువంటి స్థితి ఉన్నది. ఒకవేళ నీ మనస్సును మార్చుకొనకపోతే నీ రొమ్మును కొట్టుకునేటువంటి పరిస్థితి ఉన్నదని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ హెచ్చరిస్తూ ఉంది. ఆయన తప్పక వస్తాడు, ఆయన త్వరలో వస్తాడు. ఆయన చెప్పినటువంటి సూచనలు జరుగుతూ ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో ఆయన రాయించినటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఆయన రాకడ అతి త్వరలో ఉంది. నిర్లక్ష్యం చేయొద్దు. ఏశావులాగా నిర్లక్ష్యం చెయ్యొద్దు. ఏశావులాగా నిర్లక్ష్యం అయిపోయిన తర్వాత కన్నీరు పెట్టినా ఎలాంటి లాభము లేదు. ఏశావు ఏడుస్తూ ఉన్నాడు, తండ్రి ఇక నీ దగ్గర దీవెనలు లేవా, నన్ను ఆశీర్వదించు నాయనా, నేను నీ జ్యేష్ఠ పుత్రుడినని ఆయన కన్నీరు కార్చాడు. కానీ సమయము దాటిపోయింది కనుక ఏశావు మారు మనస్సు పొందడానికి అవకాశాన్ని కోల్పోయాడు. అందుకే దేవుడు ఈ ఎఫెసు సంఘంతో అంటున్నాడు, నీవెక్కడ పడిపోయావు, ఏ పాపంలో పడిపోయావు, ఏ చెడు వ్యసనానికి నీవు బానిసగా అయిపోయావు, ఏ చెడు స్నేహములను ఇంకా నీవు కలిగి ఉన్నావు, ఇంకా ఎలాంటి త్రాగుడికి ఎలాంటి బలహీనతలకు నీవు బానిసగా బ్రతుకుతున్నావు, ఎక్కడ పడిపోయావో ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీకు చూపిస్తూ ఉండగా నీవు పశ్చాత్తాపము నొంది నీవు మారు మనస్సు పొందాలి. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు నీవు చక్కగా ఆయన్ని ఎదుర్కోవాలి, ఆయన్ని చూడాలి, ఆయనతో ఎత్తబడేటువంటి స్థితిలో ఉండాలి. రెండవదిగా మనం చూసినట్లయితే పెర్గము సంఘముతో యేసు ప్రభువుల వారు అంటూ ఉన్నారు. 2వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. కావున మారు మనస్సు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. ఈ యొక్క సంఘము యొక్క పరిస్థితి ఏమిటంటే వీరిలో కూడా కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, కానీ తప్పుడు బోధలను వీరు అనుసరిస్తూ ఉన్నారు. గమనించండి, వీరు యేసు ప్రభువుని అనుసరిస్తూ ఉన్నారు, అట్ ది సేమ్ టైం యేసు ప్రభువుకి విరోధమైనటువంటి బోధను కూడా అనుసరిస్తూ ఉన్నారు. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, నీవు మారు మనస్సు పొందాలి. నీవు మారు మనస్సు పొందకపోతే నా నోట నుండి వచ్చేటువంటి ఖడ్గము చేత నీతో యుద్ధము చేసేటువంటి పరిస్థితి ఉన్నది. నీవు క్రీస్తులో నిలబడి ఉన్నావా, పాపంలో పడిపోయి ఉన్నావా అన్నటువంటిది మొదటి విషయంలో నీవు పరిశీలన చేసుకోవాలి. రెండవదిగా నీవు క్రీస్తు బోధను అనుసరిస్తూ ఉన్నావా, లేకపోతే నీవు క్రీస్తు విరోధి బోధన అనుసరిస్తూ ఉన్నావా? గమనించండి, అంత్య దినములలో అనేకమైనటువంటి అబద్ధ ప్రవక్తలు వస్తారు, అబద్ధ బోధకులు వస్తారు, అబద్ధపు క్రీస్తులు వస్తారు. ఈ యొక్క ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో 2 క్రూరమైనటువంటి మృగములు బయటికి వచ్చాయి. మొదటి మృగము సముద్రములో నుండి పైకి వచ్చింది. ఈ యొక్క క్రూర మృగము అబద్ధపు క్రీస్తునకు సాదృశ్యంగా ఉన్నది. అదే అధ్యాయంలో భూమిలో నుండి మరొక క్రూర మృగము పైకి వచ్చింది. ఇవన్నీ కూడా యేసు ప్రభువుల వారు తిరిగి ఈ భూమి మీదకు వచ్చుటకు ముందు జరిగేటువంటి సంఘటనలు. ఆ యొక్క భూమిలో నుండి పైకి వచ్చినటువంటి క్రూర మృగము అబద్ధ ప్రవక్తకు సాదృశ్యంగా ఉన్నది. వీరు ఎందుకు వచ్చారంటే వీరు ఒక ప్రతిమను చేయిస్తారు, తమలాంటి ఒక ప్రతిమను చేయిస్తారు, ఆ ప్రతిమ మాట్లాడేటట్లు చేస్తారు. ఎంత ఆశ్చర్యం! వారు అనేకమైనటువంటి అద్భుత ఆశ్చర్య కార్యములు చేసేటువంటి అధికారము వారికి ఇవ్వబడుతుంది. ఎందుకు ఇవ్వబడుతుందో తెలుసా? మనుషులను మోసం చేయడానికి. వాడు ఆది నుండి కూడా మోసం చేసేటువంటి వాడే. దేవుడు ఆదాము హవ్వల్ని సృజించినప్పుడే ఆ యొక్క తోటలో తినద్దన్నటువంటి ఆ యొక్క పండును హవ్వ తినేటట్లు, హవ్వ ఆదాముకు తినిపించేటట్లు వారిని మోసం చేసినటువంటి ఆ యొక్క సర్పమైనటువంటి సాతాను యుగ సమాప్తిలో కూడా ఘట సర్పమై అబద్ధపు క్రీస్తుగా, అబద్ధపు ప్రవక్తగా వాడు ఈ భూమి మీదకి వచ్చి యేసునందు విశ్వాసం ఉంచినటువంటి అనేక మందిని మోసం చేసేటువంటి పరిస్థితి ఉన్నది.
అప్పుడు ఎవరు మోసపోతారంటే, ఎవరైతే అబద్ధపు బోధనలు వింటూ, అబద్ధపు బోధలు భలే ఉన్నాయి, నీవు ప్రార్థన చేయకపోయినా పర్లేదమ్మా, నీవు బైబిల్ చదవకపోయినా పర్లేదు, నీవు మందిరానికి రాకపోయినా పర్లేదు, నా మినిస్ట్రీకి డబ్బు పంపించు, నాకు ఈ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేయి, చాలు, మేము నీ కొరకు ప్రార్థన చేస్తాం, దేవుడు నీకు ఉద్యోగం ఇస్తాడు, నీకు పిల్లలు పుడతారు, నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది, నీకు స్వస్థత జరుగుతుంది అని చెప్పబడుతున్నటువంటి అబద్ధ బోధల వైపు ఒకవేళ నీవు మొగ్గు చూపి క్రీస్తు బోధ ప్రకారం నీ జీవితాన్ని సరిదిద్దుకొనకపోతే, నీ మనస్సును మార్చుకొనకపోతే, ఆ స్థితి నుండి నీ మనస్సు నూతనపరచబడి రూపాంతరము చెందకపోతే, ఆ యొక్క అబద్ధపు క్రీస్తు, అబద్ధపు ప్రవక్త, ఆ యొక్క ఘటసర్పమైనటువంటి సాతాను తిరిగి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు వాడు చేసేటువంటి అద్భుతాలను బట్టి మోసపోతావు. క్రీస్తు బోధను అనుసరించి జీవిస్తున్నావా? క్రీస్తు విరోధి బోధను అనుసరించి జీవిస్తున్నావా? పరిశీలన చేసుకో. దేవుడు ఈ రాత్రి నీకు ఇంకా అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. మారు మనస్సు పొందమని ఆయన ఈ పెర్గము సంఘంతో చెప్తున్నాడు. నీవు మారు మనస్సు పొందకపోతే నేను నీతో యుద్ధం చేసేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి మీరు దేవుని వాక్యానుసారంగా జీవించే వారిగా ఉండాలి. ఎవరికి నచ్చింది వారు చెప్పడం, సంఘాన్ని గలిబిలి చేస్తున్నటువంటి ఈ దినాలలో దేవుడు ఇంకా సంఘానికి మారు మనస్సు పొందేటువంటి అవకాశం ఇచ్చాడు. ఆషామాషిగా తీసుకోవద్దు, ఆయన త్వరలో రానై ఉన్నాడు. ఈ యొక్క పెర్గము సంఘంలో కూడా వీరు క్రీస్తు బోధన అనుసరిస్తూ ఉన్నారు. అయితే దేవుని వాక్యము అంగీకరించని, క్రీస్తుకు విరోధమైనటువంటి బోధనలు కూడా అనుసరిస్తూ ఉన్నారు. నీవు ఏం వింటున్నావో, దేవుని వాక్యంలో ఏమి చెప్పబడిందో నీవు లేఖనములను పరిశోధించాలి. అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మీ మనస్సును మార్చుకొనండి. మూడవదిగా తుయతైరాలో ఉన్నటువంటి సంఘముతో దేవుడు మనస్సును మార్చుకోమని చెప్తూ ఉన్నాడు. చూడండి 21వ వచనం. మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనస్సు పొందనొల్లదు. చూడండి, ఈ యొక్క సంఘములో ఉంటున్నటువంటి కొంతమంది పరిస్థితి ఎలా ఉందంటే, దేవుడు కనికరించి వారికి సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. ఓ తుయతైరాలో ఉంటున్నటువంటి బిడ్డలారా, నేను మీకు సమయాన్ని ఇస్తూ ఉన్నాను, ఇదిగో నేను త్వరగా వస్తూ ఉన్నాను, అందుకే ఈ వర్తమానం, ఈ హెచ్చరిక, ఈ గద్దింపు, అందుకే సమయం ఇస్తున్నాను. మీరు మారు మనసు పొందండి, జారత్వాన్ని విడిచిపెట్టండి, నాకు అసహ్యమైనటువంటి వాటిని విడిచిపెట్టండి, నా ఆత్మను దుఃఖ పెట్టేటువంటి విషయాలను మీరు మానివేయమని దేవుడు చెప్తూ ఉన్నాడు. అయితే ఆ సమయాన్ని ఆ సంఘములో ఉంటున్నటువంటి కొంతమంది సద్వినియోగం చేసుకొనలేకపోతూ ఉన్నారు. మూడవదిగా నీవు పరిశీలన చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నీకు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి సమయాన్ని నీవు సద్వినియోగం చేసుకుంటున్నావా, దుర్వినియోగం చేసుకుంటూ ఉన్నావా? యు నెవర్ నో వెన్ యూ విల్ డై. నువ్వు ఎప్పుడు చనిపోతావో నీకు తెలియదు. నేను ఎప్పుడు చనిపోతానో నాకు తెలియదు. ఎప్పుడు యేసు ప్రభువు వారు వస్తారో తెలియదు. ఆలస్యం చేయొద్దు. దేవుడు నీకు సమయాన్ని ఇచ్చాడు, మారు మనసు పొందు. ఆయన ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకో. నాలుగవదిగా సార్దిస్సులో ఉన్నటువంటి సంఘమును గురించి దేవుడు మారు మనస్సు పొందమని చెప్తున్నాడు. చూడండి 3వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే 3వ వచనమును చదువుదాం. నీవేలాగు ఉపదేశము పొందితివో, ఎలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనస్సు పొందుమో. చూడండి, నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను, ఏ ఘడియను నీ మీదికి వచ్చేదనో నీకు తెలియదు. నీవు అనుకుంటూ ఉన్నావు, వీరు చెప్తూనే ఉన్నారు యేసు ప్రభు వస్తాడు వస్తాడు వస్తాడని, 2000 సంవత్సరాలు గతించిపోయాయని నీవు అనుకుంటూ ఉన్నావేమో. ఆయన ఎప్పుడు వస్తాడో నీకు తెలియదు. కాబట్టి నీవు జాగ్రత్త పడు. నీవు ఎలాగు ఉపదేశము పొందితివో, ఎలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని
దానిని గైకొంటూ మారు మనస్సు పొందాలి. ఊరినే మనస్సు మార్చుకోవడం అంటే ఊరినే అనుకోవడం కాదు. సర్లే, నేను ఇప్పటి నుంచి మంచిగా జీవిస్తా, ఇప్పటి నుంచి నేను పాపం చేయను, ఇప్పటి నుంచి అక్రమ సంబంధాన్ని విడిచిపెడతా, ఇప్పటి నుంచి ఆ చెడు స్నేహాన్ని విడిచిపెడతానని అనుకోవడం కాదు. నీవు దేవుని యొక్క ఉపదేశాన్ని వింటూ దాన్ని గైకొనాలి. చాలామంది దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు. ఈ దినాల్లో యూట్యూబ్ ద్వారా, టీవీ ద్వారా, ఇలాంటి కూడికల ద్వారా, మందిరముల ద్వారా అనేక విధములుగా దేవుని యొక్క వాక్యము సమృద్ధిగా ప్రకటించబడుతోంది. విశ్వాసులు కూడా దేవుని వాక్యాన్ని వినడం ఆశీర్వాదం అని ఎంచి చాలామంది చాలా వర్తమానాలు వింటూ ఉన్నారు. హైదరాబాద్ లాంటి ప్రదేశాల్లో అయితే వారు ఉదయం ఒక పెద్ద సంఘానికి వెళ్తే మధ్యాహ్నం ఇంకొక పెద్ద సంఘానికి వెళ్తారు. ఆ 2 సంఘాలకే కాదు, సాయంకాలం ఇంకొక ఆరాధన జరుగుతుంటే అక్కడికి వెళ్తున్నారు. మనుషులు తిరుగుతూ ఉన్నారు, వాక్యాన్ని వింటూ ఉన్నారు. వినడం మంచిదే, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అయితే వినినటువంటి దేవుని వాక్యాన్ని గైకొనాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరచు. 4వదిగా నీవు పరీక్షలు చేసుకోవలసినటువంటిది ఏమిటంటే, నీవు దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నావా? దేవుని వాక్యాన్ని విని గైకొంటూ ఉన్నావా? ఒకసారి యేసు ప్రభువుల వారిని చూచి ఒక ఆమె ఏమనిందంటే, నిన్ను కనినటువంటి తల్లి ఎంత ధన్యురాలో ప్రభువా అంటే, యేసు ప్రభువుల వారు ఆమెతో అన్నారు. లూకా సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో, అవునమ్మా, నన్ను కనినటువంటి తల్లి ధన్యురాలే, అయితే నా వాక్యమును విని దానిని గైకొను వారు మరి ధన్యులు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరిచారు. ఒకవేళ ఇక్కడ కూర్చున్నటువంటి మీ జీవితాలలో, ఈ మాటలు వింటున్నటువంటి మీ జీవితాలలో పిల్లలు లేని ఒక బాధను మీరు అనుభవిస్తూ ఉన్నారేమో. అయితే దేవుడు మీకు ఇస్తున్నటువంటి ధన్యత ఏమిటంటే, మీరు యేసు ప్రభు తల్లి కంటే ధన్యులయ్యేటువంటి భాగ్యం. యేసు ప్రభు మీ కడుపున పుట్టకపోయినా, మీ కడుపున పిల్లలు పుట్టకపోయినా, మీరు యేసు ప్రభువును కనినటువంటి ఆ యొక్క తల్లి కంటే ఇంకా గొప్ప తల్లిగా చేయబడేటువంటి భాగ్యము ఏమిటంటే, దేవుని వాక్యాన్ని విని దానిని గైకొంటే. దేవుని వాక్యాన్ని వినాలి, వింటున్నటువంటి వాక్య ప్రకారం నీవు జీవించాలి. అందుకే యేసు ప్రభువుల వారు ఆ కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఆయన కన్క్లూడ్ చేస్తూ ఏమన్నారంటే, 2 ఇండ్లను గురించి ఆయన మాట్లాడుతూ, నా మాటలు విని వాటి చెప్పున చేయని వాడు బుద్ధిహీనుడై ఇసుక మీద తన ఇల్లును కట్టుకుంటాడు. విన్నాడు వాక్యం, విన్నాది వాక్యం, వింటున్నారు వాక్యం, అయితే విని వదిలిపెడుతున్నారు. పాపాన్ని బట్టి పశ్చాత్తాపము చెందడం లేదు, జీవితాలను సరి చేసుకోవడం లేదు, సరిదిద్దుకోవడం లేదు. దేవుడు హెచ్చరిస్తూ ఉంటే దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు, ఇసుక మీద కట్టుకుంటూ ఉన్నారు. అయితే ఒకరోజు గాలి విసిరి ఆ ఇంటి మీద కొడుతుంది, తుఫాను వస్తుంది, వరదలు వస్తాయి. అప్పుడు ఆ యొక్క ఇంటి పునాదులు కదిలించబడతాయి. ఆ యొక్క వరదలో, ఆ యొక్క గాలిలో, ఆ యొక్క తుఫానులో ఆ యొక్క ఇల్లు కూల్చివేయబడుతుందని యేసు ప్రభువులు వారు చెప్తున్నారు. బుద్ధిమంతుడవై నీవు దేవుని వాక్యాన్ని విని గైకొంటూ బండ మీద నీ ఇంటిని కట్టుకుంటూ ఉన్నావా? లేకపోతే బుద్ధిహీనురాలవై నీవు దేవుని వాక్యాన్ని వింటూ ఏదో విన్నానని చెప్పి ఆచరించకుండా ఇసుక మీద ఇల్లు కట్టుకుంటున్నావా? ఒకసారి పరిశీలన చేసుకో. దేవుని వాక్యాన్ని గైకొనాలి. అందుకే దేవుడు ఈ యొక్క సార్దీసు సంఘముతో నీవు ఉపదేశాన్ని వింటూ గైకొంటూ మారు మనస్సు పొందాలని తెలియజేస్తూ ఉన్నాడు. నీవు దేవుని వాక్య ప్రకారం జీవిస్తూ ఉంటే నీ జీవితంలో ఏమి జరిగినా నీవు కృంగిపోవు. హల్లెలూయా. ఆలస్యం అవుతుందా? నీ జీవితంలో అద్భుతం జరగడం లేదా? నీకు వివాహం జరగడం లేదా? ఉద్యోగం రావడం లేదా? సమస్యలు తీరడం లేదా? నీవు దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నావో అది జరగడం లేదా? పర్వాలేదు. ఎన్ని గాలులు అపవాది వీచినా, ఎంత పెద్ద తుఫాను నీ ఇంటిని తాకినా, ఎంత పెద్ద వరద వచ్చి ఆ ఇంటిని కొట్టినా నీ విశ్వాస జీవితం అన్నటువంటిది చెక్కు చెదరదు. హల్లెలూయా. ఎందుకంటే అది బండ మీద కట్టబడినటువంటి ఇల్లు. దేవుని వాక్యాన్ని విని గైకొంటున్నటువంటి జీవితంలో ఏది కూడా నిన్ను నిరుత్సాహపరచదు. హల్లెలూయా.
ఏది కూడా నిన్ను అడ్డుకొనదు, ఏది కూడా క్రీస్తు నుండి నిన్ను వేరు చేయవు. నీ జీవితంలో ఎన్ని సమస్యలైనా రాని, ఎన్ని ఇరుకులు ఇబ్బందులైనా రాని, ఎంత కష్టమైనటువంటి పరిస్థితులలో నువ్వు వెళ్తున్నా పర్లేదు, నాకు క్రీస్తు ఉంటే చాలు, క్రీస్తు నాతో ఉంటే చాలు అన్నటువంటి జీవితాన్ని, అద్భుతమైనటువంటి అనుభవాన్ని నువ్వు కలిగి ఉంటావు. ఆ అనుభవంలోనికి రావాలని, ఆ విధంగా సంఘాన్ని సిద్ధపరచాలని, క్రీస్తు సంఘము మారు మనసు పొందాలని ఆయన ప్రకటన గ్రంథంలో హెచ్చరిస్తూ ఉన్నాడు. చివరిగా 5వదిగా మనం చూసినట్లయితే లవదికీయ సంఘంతో దేవుడు అంటూ ఉన్నాడు. 3వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుదాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందు. ఓ లవదికీయ సంఘమా, నేను ఎందుకు నిన్ను గద్దిస్తున్నానో తెలుసా? ఎందుకు నిన్ను శిక్షిస్తున్నానో తెలుసా? నీవు పాపం చేస్తున్నప్పుడు ఎందుకు పరిశుద్ధాత్మ నిన్ను హెచ్చరిస్తుందో తెలుసా? అయ్యో, నీవు సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి, నీ పాపాన్ని ఒప్పుకోవాలి, నీ అతిక్రమాన్ని విడిచిపెట్టాలి, నీ దోషాన్ని కప్పుకొనవద్దని ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుందో తెలుసా? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు గనుక. హల్లెలూయా! ఎంత గొప్ప భాగ్యం! దేవుడు లవదికీయ సంఘంతో అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. ఎందుకు ప్రేమిస్తున్నానో తెలుసా? నీవు అందంగా ఉన్నావని కాదు, చక్కగా ఉన్నావని కాదు, నీలో ప్రత్యేకతలు ఉన్నాయని కాదు. వాస్తవానికి నీ స్థితి ఏంటో తెలుసా? నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలినటువంటి దానవు, దరిద్రుడవు, దిగంబరుడవు. నీ దగ్గర ఏమీ లేకపోయినా నేను అన్నీ కలిగి ఉన్నాను, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదవ లేదనుకునేటువంటి నీచమైన స్థితిలో నీవు ఉన్నావు. కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అందుకే గద్దిస్తూ ఉన్నాను. నీ జీవితాన్ని సరిదిద్దుకో, నీ మనస్సును మార్చుకో, నీ మనస్సు నూతనపరచబడాలి, నీ మనస్సు రూపాంతరము చెందేటువంటి అనుభవంలోనికి రావాలి. నేను ప్రేమిస్తున్నాను కాబట్టి గద్దిస్తున్నాను, శిక్షిస్తున్నాను కనుక నీవు ఆసక్తితో మారు మనస్సు పొందాలని దేవుడు చెప్తున్నాడు. ఈ దినాల్లో సంఘంలో గద్దించేటువంటి మాటలు పట్టవు, హెచ్చరించేటువంటి మాటలు విశ్వాసులకు నచ్చవు. పాపంలో బ్రతుకుతున్నావు, పాపాన్ని విడిచిపెట్టని చెప్తే ఈ చర్చి కాకపోతే ఇంకో చర్చికి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇంకొక చర్చిలో నీవు ఎలా బ్రతికినా పర్లేదు, యేసుప్రభువు నమ్ముకున్నావు కదా, చాలు, మేము నీ కొరకు ప్రార్థన చేస్తున్నాం కదా, నీవు మాకు డబ్బులు ఇస్తున్నావు కదా, నీవు మాకు స్పాన్సర్ చేస్తున్నావు కదా, నీవు మా యొక్క సభ్యుల లిస్టులో ఉన్నావు కదా, కాబట్టి నీవు ఎలా బ్రతికినా పర్లేదని చెప్పేటువంటి బోధకు ఆకర్షితులై దురద చెవులు కలిగినటువంటి వారై నిజమైనటువంటి దేవుని వాక్యాన్ని బోధించేటువంటి సంఘాలను విడిచిపెట్టి ఇటు అటు తిరుగుతున్నారు. మీ జీవితంలో చాలా నష్టపోతారు. మీరు అనుకుంటున్నారు ఆ సంఘానికి వెళ్ళాను కాబట్టి పెళ్ళయిందని, మీరు అనుకుంటున్నారు ఆ సంఘానికి వెళ్ళాను కాబట్టి అద్భుతం జరిగిందని, మీరు అనుకుంటున్నారు ఆ సంఘానికి వెళ్ళాను కాబట్టి వివాహం జరిగిందని. అయితే మీ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? మీరు దిక్కుమాలినటువంటి వారిగా ఉన్నారు, దిగంబరులుగా ఉన్నారు, దరిద్రులుగా ఉన్నారు. మీరు అనుకుంటున్నారు ఏదో సాధించారని, వాస్తవానికి దేవుడు మిమ్మల్ని చూస్తూ ఉంటే మీ ఆత్మీయ స్థితి ఎంతో నీచమైనటువంటి స్థితిలో ఉన్నది. అందుకే దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నేను గద్దిస్తూ ఉన్నాడు, నేను శిక్షిస్తూ ఉన్నాడు. తప్పు చేసినప్పుడు కొన్ని విషయాలు ఎందుకు ఇవ్వడం లేదో తెలుసా? నీ జీవితంలో అవి దేవుడు నీకు ఇస్తే నీ జీవితంలో నీవే నష్టపోతావు. నేను ఎప్పుడు ఎగ్జాంపుల్ చెప్తుంటాను. ఒకవేళ ఒక తండ్రి తన కుమారుడు బైక్లో చనిపోతాడని తెలిస్తే ఆ బైక్ను ఆ తండ్రి ఆ కుమారునికి గిఫ్ట్గా ఇస్తాడా? ఇచ్చి ఉంటాడా? అయ్యో, నా కుమారుడు నేను కొనిచ్చినటువంటి బైక్లో చనిపోతాడని నాకు తెలిసి ఉంటే నేను ఎందుకు ఇస్తాను? నాకు ఒక బైక్ షోరూమ్ ఉండొచ్చు, బైక్ కంపెనీనే నాకు ఉండవచ్చు, అయితే నా కుమారుడు ఆ బైక్లో చనిపోతాడంటే ఏ తండ్రి కూడా ఇవ్వడు. దేవునికి తెలుసు నీకేమి ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన గద్దింపును తీసుకో, ఆయన శిక్షను స్వీకరించు, మారు మనసు పొందు, ఆసక్తితో మారు మనసు పొందు. అట్లా ఇట్లా కాదు, ఆసక్తి రావాలి నీలో. అవును ప్రభువా,
నా జీవితంలో నేను తప్పు చేశాను నాయన. మీకు ఆసక్తి ఏ విషయంలో అంటే, ఏశావు ఆశీర్వాదముల కొరకు ఏడ్చాడే, ఆసక్తితో శ్రద్ధతో ఆయన ఏశావు ఏడ్చాడు, ఎలుగెత్తి కేకలు వేశాడు. కానీ ఆయన జీవితంలో ఆశీర్వాదం లేదు. నీకు ఏ విషయంలో ఆసక్తి ఉండాలంటే, శ్రద్ధ ఉండాలంటే, ప్రభా నీ ఆత్మను నేను దుఃఖపరిచాను నాయన, నీ ఆత్మను నేను ప్రభా బాధ పెట్టాను ప్రభా, నీ మాటకు అవిధేయత చూపాను ప్రభా, నా జీవితంలో నీకు అసహ్యమైనటువంటి దాన్ని పెట్టుకున్నాను ప్రభా, నన్ను క్షమించు నాయన, నన్ను నీ బిడ్డగా చేసుకో అన్నటువంటి ఆసక్తి నీలో రావాలి. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు నీకు ఇంకా అవకాశం ఇస్తూనే ఉన్నాడు. మార్చుకుంటావా నీ మనస్సును? ఏ స్థితిలో ఉన్నావు? 5 సంఘములతో దేవుడు మారు మనస్సు పొందాలని ఆయన చెప్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావేమో, ఫలాని చర్చిలో నేను సభ్యుణ్ణి, ఫలాని చర్చిలో నేను సెక్రటరీ, నేను ట్రెజరర్, నేను ఎల్డర్, ఫలాని చర్చ్ మా తాత స్థాపించాడు, ఫలాని చర్చ్ మా మామ, మా అత్త, మా పెదనాయన స్థాపించారు, వారు పాస్టర్లని భ్రమపడుతున్నావేమో. ఈ సంఘాల్లో చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, మంచి పనులు ఉన్నాయి, పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. అయితే దేవుడు సరి చేసుకోమని చెప్తున్నటువంటి విషయములను ఆయన తెలియజేస్తున్నాడు. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో 20-21 వచనములను ఒకసారి చదువుకుందాం. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను, వినను, నడువను, శక్తి లేనివై బంగారు, వెండి, కంచు, రాయి, కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టినట్లు మారు మనస్సు పొందలేదు, మరియు తాము చేయుచున్న నరహత్యలను, మాయమంత్రములను, జారచోరత్వములను చేయకుండునట్లు వారు మారు మనస్సు పొందిన వారు కారు. 16వ అధ్యాయం ప్రకటన గ్రంథం 9-11 వచనములను కూడా చదువుకుందాం. కాగా మనుష్యులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరచునట్లు వారు మారు మనస్సు పొందినవారు కారు. తమకు కలిగిన వేదనలను బట్టి 11వ వచనం, పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని మారు మనస్సు పొందిన వారు కారు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో యేసు ప్రభువులు వారు 7 ముద్రలు వేయబడినటువంటి ఆ యొక్క పుస్తకమును విప్పినప్పుడు ఏం జరిగిందో రాయబడింది. ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు. ఆ యొక్క 7వ ముద్ర విప్పబడినటువంటి తరువాత 7 బోరలు ఊదబడ్డాయి. ఆ యొక్క బోరలు ఊదబడినప్పుడు భయంకరమైనటువంటి విపత్తులు. మొదటి బోర ఊదబడినప్పుడు భూమి మీద 3వ భాగము కాలిపోయింది. 2వ బోర ఊదబడినప్పుడు సముద్రములోని 3వ భాగము నీరు రక్తముగా చేయబడింది. 3వ దూత బోరను ఊదినప్పుడు ఆ యొక్క నదులలోని 3వ భాగము నీరు చేదుగా చేయబడింది. 4వ బోర ఊదబడినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలోని 3వ భాగము కొట్టబడింది ప్రకాశింపకుండునట్లుగా. 5వ బోర ఊదబడినప్పుడు ఆ యొక్క అగాధములో నుండి వచ్చేటువంటి పొగలో నుండి భయంకరమైనటువంటి మిడతలు వస్తాయి. ఆ మిడతలు మనుష్యులను 5 నెలలు బాధపెట్టేటువంటి అధికారం వాటికి ఇవ్వబడినప్పుడు మనుష్యులు మరణాన్ని వెతుకుతారంట. అయ్యో నేను చనిపోతే మంచిది, బాధను తట్టుకోలేనని, మరణము పొందాలని కోరుకుంటారంట. అయితే దేవుని వాక్యం తెలియజేస్తుంది 9వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో, ఆ దినములలో మనుష్యులు మరణమును వెదకెదరు కానీ అది వారికి దొరకదు. వారు మరణము పొందాలని కోరుకుంటారు కానీ అది వారి నుండి వెళ్ళిపోతుంది. అంత భయంకరమైనటువంటి దినాలు. ఆ యొక్క 7 బోరలు ఊదబడుతూ ఉన్నప్పుడు భయంకరమైనటువంటి విపత్తులు సంభవిస్తూ ఉన్నా వారు మారు మనసు పొందలేదు. దేవుని కోపము చేత నిండినటువంటి ఆ యొక్క 4వ పాత్రను సూర్యుని మీద కుమ్మరించినప్పుడు ఆ యొక్క సూర్యుడు మనుష్యులను అగ్ని చేత కాల్చేటువంటి అధికారం ఇవ్వబడినప్పుడు మనుష్యులు వేదన పడి కేకలు వేస్తారంట, కానీ మారు మనసైతే పొందరంట.
దేవుని కోపం చేత నిండినటువంటి ఆ యొక్క 5వ పాత్ర ఆ యొక్క క్రూర మృగము యొక్క సింహాసనం మీద కుమ్మరించబడినప్పుడు, దాని రాజ్యము చీకటి కమ్మినప్పుడు మనుష్యులు అల్లాడిపోతారంట, నాలుక ఎండిపోతుందంట. అలాంటి పరిస్థితిలో కూడా మనుషులు మారు మనసు పొందలేదు. ఆ మనుష్యులు దేవుని కోపం చేత నిండినటువంటి ఆ యొక్క 7 పాత్రలు కుమ్మరించబడుతూ ఉన్నా మారు మనసు పొందలేదు. ఆ గ్రంథము విప్పబడ్డానికి ముందే విప్పబడినటువంటి గ్రంథాన్ని నీకు ఇచ్చాడు. సరి చేసుకుంటావా? ఈ వాక్యము ద్వారా. ఆ యొక్క బూరలు ఓదబడ్డానికి ముందే యేసు క్రీస్తు ప్రభువుల వారే దేవుని బూరగా ఈ భూమి మీదకి వచ్చి ఆయన మనం ఎలా జీవించాలో, ఎలా మన మనస్సులను మార్చుకోవాలో బోధించాడు. హల్లెలూయా. మార్చుకుంటావా? ఆ యొక్క బూర, ఆ యొక్క మాటలను బట్టి దేవుని కోపము చేత నిండినటువంటి ఆ యొక్క 7 పాత్రలు ఈ యొక్క భూమి మీద కుమ్మరించబడ్డానికి ముందుగానే యేసు ప్రభువుల వారే ఆయన ప్రేమ కలిగినటువంటి పాత్రగా నీ కొరకు నా కొరకు కుమ్మరించబడ్డాడు. హల్లెలూయా. ఆయన తన రక్తాన్ని కుమ్మరించాడు. దేవునికి ప్రీతికరమైనటువంటి పాత్రగా నీ కొరకు నా కొరకు వచ్చాడు. ప్రియ సంఘమా, ఈ రాత్రి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటావా? ఒకసారి అందరు లేచి నిలబడదాం. ప్రార్థన చేసి నేను ముగించేస్తాను. ఒకసారి మన జీవితాల్లో దేవుని సన్నిధిలో పరిశీలన చేసుకుందాం. ఏదో వచ్చాం విన్నామని కాదు, పరిశుద్ధ ఆత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలను విందాం. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనస్సు పొందు. ఇప్పుడే మారు మనస్సు పొందు. ఇప్పుడే ఏడ్చు. సమయం అయిపోయినా కాదు. ఏశావు తర్వాత ఏడ్చాడు, కానీ మారు మనస్సు పొందేటువంటి అవకాశాన్ని కోల్పోయాడు. ఒకసారి దేవుని ప్రేమ చేత కుమ్మరించబడినటువంటి ఆ పాత్రను చూడు. దేవుని కోపము చేత నింపబడినటువంటి ఆ పాత్రలు ఈ భూమి మీద కుమ్మరించబడినప్పుడు ఆ స్థితిలో నీవు నశించిపోకుండా ఉండాలనే ఆయన దేవునికి ప్రీతికరమైన పాత్రగా కుమ్మరించబడ్డాడు. 7 ముద్రలు వేయబడినటువంటి ఆ యొక్క గ్రంథము విప్పబడినప్పుడు మనుష్యులలోని 4వ భాగము చంపబడేటువంటి పరిస్థితి అని, భయంకరమైనటువంటి శ్రమ దినాలని, ఆ శ్రమలో నీవు కృంగిపోకుండా నశించిపోకుండా ఉండాలనే ఆయన ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని తెరచి నీకు ఇచ్చాడు. ఇది ఈరోజు నీ చేతిలో ఉంది. ఇందులోని మాటలు నీవు వినగలుగుతూ ఉన్నావు. ఈ మాటల ప్రకారము నీ జీవితాన్ని సరిచేసుకుంటూ ఉన్నావా? కేవలం వింటూ ఉన్నావా? వినడం కాదమ్మా, వినడం కాదయ్యా. నీ జీవితంలో దేవుని వాక్యమును కైకొనేటువంటి స్థితిలోనికి రావాలి. అనుసరించేటువంటి స్థితిలోనికి నీవు రావాలి. పరలోకమందున్న మా తండ్రి, మీ వాక్యంలో ప్రభా ఏం జరగబోతుందో మీరు చాలా స్పష్టంగా రాయించారు. మారు మనసు పొందమని హెచ్చరించారు నాయన. జరగబోయే ఆ విపత్తుల నుండి తప్పించబడాలి. వాటిని తప్పించుకొని శక్తి గలవారగునట్లుగా మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేసి మెలకుగా ఉండమన్నారు. మీ వాక్యాన్ని విని గైకొంటే బండ మీద కట్టబడినటువంటి ఇల్లు ఎప్పటికీ కూల్చివేయబడదని చెప్పారు నాయన. ఆ 7 ముద్రలు విప్పబడినప్పుడు, ఆ 7 బూరలు ఊదబడినప్పుడు, మీ కోపముతో నిండినటువంటి ఆ యొక్క 7 పాత్రలు కుమ్మరించబడినప్పుడు, ఎప్పుడు మీరు వచ్చినా, ముందొచ్చినా, మధ్యలో వచ్చినా, తర్వాత వచ్చినా, ఎప్పుడొచ్చినా ప్రభా మా ఇల్లు కూలిపోదు. ఎందుకంటే మీ వాక్యాన్ని విన్నాం, గైకొన్నాం. ఈ మాటలు వింటున్నటువంటి నా జీవితంలో, ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరి జీవితాలలో ప్రభా, యూట్యూబ్లో వింటున్నటువంటి వారి జీవితాలలో ఆయన మీరే వారి మనస్సులను మార్చి నూతనపరిచి రూపాంతరము చెందేటువంటి గొప్ప అనుభవంలోనికి మమ్మల్ని తీసుకొని వెళ్ళమని సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమెన్.